నీకే చెప్పలేదు డెమో వినాలని ఇటు సైడ్ రండి. సరే. ఈ మిషన్ వచ్చేసి కంప్లీట్గా బట్టలు లైక్ షోకు రిన్సెస్, మనకు వాష్ షోకు రిన్సెస్ పెన్ మొత్తం కూడా వేడి నీళ్ళతోనే చేస్తారు సార్, హాట్ వాటర్తో. ఇంకోటి ఈ మిషన్కు మ్యాండేటరీగా సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. మనకేమంటే ఇది స్టీమ్ మోడల్ మిషన్ కంప్లీట్గా. మిషన్ అంతా కూడా లైక్ లోపలికి వచ్చిన తర్వాత వాటర్ వేడి నీళ్ళతో నానబెట్టి వేడి నీళ్ళతో పిండి జాడించి డ్రై చేయడం జరుగుతుంది. ఓకే. ఇందులో మనకేమంటే వాషింగ్ మిషన్కు మెయిన్గా స్టాండ్ కవర్ ఇవి ఉన్నా లేకపోయినా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. బయట నుంచి వచ్చే వాటర్ వల్ల డ్రమ్స్ అని చూడండి ఎంత ఫ్లోరైడ్ అయిపోతుంది, హార్డ్నెస్ అంతా ఇట్లా అవుతుంది. కనిపిస్తుంది సార్? కనిపిస్తుంది. ఇట్లా డ్రమ్స్ ఇట్లా ఇది అవుతుంది. బట్ దీనికి ఇంటర్నల్ ఫిల్టర్ ఉంటుంది అన్నారు. మిషన్లో అయితే ఎటువంటి ఫిల్టర్ అయితే ఉండదు సార్. ఫిల్టర్ అనేది జస్ట్ ఒక నలకలను పెద్ద పెద్ద పార్టికల్స్ మాత్రమే ఆపుతుంది. మనకు పౌడర్ లాగా వచ్చే స్కేలింగ్ అయితే ఆపుతుంది. అందులో డైరెక్ట్ ఐఐపి కంపెనీ నుంచి మళ్ళీ మనకు ఫిల్టర్ కూడా ఉంటుంది. పెట్టుకుంటే మనకు మిషన్ అనేది కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏవైతే స్కేల్స్ వస్తాయో అవి స్టాండర్డ్ ఉంటాయి. మళ్ళీ రిపీట్ కంప్లైంట్ రాకుండా వెనక జస్ట్ ఒక చిన్నపాటి జాలి మాత్రమే ఉంటుంది. మట్టి అంతా ఇక్కడ స్టోరేజ్ అయిపోతుంది. ఓకే. సో మనకి ఇదంతా కూడా ఫిల్టరేషన్ చేసి మిషన్ లోకి ఇన్పుట్ ఇస్తుంది. మనకు బిల్ బుక్ లో ప్రతి బిల్ లో మ్యాండేటరీ ఉంటుంది ఫిల్టర్. ఇది 2560 ఉంటుంది ఫిల్టర్ కాస్ట్. ఎంఆర్పీలో చెప్తున్నారు. టూ టైప్స్ ఉంటాయి సార్ ఫిల్టర్. ఇది ఒక చిన్న ఫిల్టర్ ఉంటుంది, దీనికైతే రీఫిల్ అనేది ఉంటుంది. ఇది రీఫిల్ చేంజ్ చేసుకుంటా ఉండాలి. ఇదైతే 1850 రూపీస్ ఉంటుంది. ఓకే. మనకు స్టాండర్డ్ గా పర్మనెంట్ గా ఉండాలనుకుంటే ఒక 10 years అయితే ఇది ఉంటుంది. దీని లైఫ్ అయితే 5 years ఉంటుంది. దాని లైఫ్ ఏంది సార్? దాని లైఫ్ 10 years. అంటే లైక్ ఏం చేంజ్ చేసుకోవాలి? 10 years అవసరం మళ్ళీ చేంజ్ చేయాలి? ఏం అవసరం, ఓన్లీ రీఫిల్స్ మాత్రం చేంజ్ చేసుకోవాలి. రీఫిల్స్ అంటే లోపల కాయిల్స్ ఉంటాయి కదా సార్, నేను ఫిట్ చేస్తాను కాయిల్స్. ఓకే. కొంచెం స్టాండ్ తోటి ఈ గ్లాస్ లో ఒక రీఫిల్ ఉంటుంది సార్. ఇప్పుడు నా దగ్గర అడిషన్ లేదు, మనం ఫిట్టింగ్ చేస్తే వేస్తాం పీస్. అది రీఫిల్ అనేది బోర్ వాటర్ అయితే ఎల్లో అవుతుంది, మంజీరా వాటర్ అయితే వైట్ అవుతుంది. కాయిల్ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, వైట్ గా చూపిస్తాను మీకు. జనరల్ గా ఇట్లా ఉంటుంది. ఓన్లీ దీంట్లోనే క్యాటరైజ్ చేంజ్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ ఉండడం వల్ల కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే ఇట్లా స్కేల్ వాటర్ హార్డ్నెస్ మట్టి డస్ట్ రాకుండా మిషన్ కట్ ఆఫ్ చేసేస్తుంది. కొత్త రూమ్ చూడండి ఇట్లా ఉంటుంది. ప్రెజర్ పడిపోతుంది కదా సార్? ప్రెజర్ పడిపోతుంది. ప్రెజర్కు ఫిల్టర్కు సంబంధం ఉండదు సార్. ప్రెజర్ అనేది ఇది 2nd floor కదా మీది, పైన ఇంకా 3 floorలు ఉన్నాయి. మస్తు ప్రెజర్ వస్తుంది. ప్రెజర్కి దీనికి సంబంధం ఉంటుంది. ఈ విధంగా ఫిల్టర్ లేకపోతే డ్రమ్ స్టీల్కు హీట్కు స్టీమ్కు డ్రమ్ చూడండి ఇట్లా అయిపోతుంది. మనకు లాంగ్ లైఫ్ పరంగా ఎఫెక్ట్ అనేది ఉండదు. ఒకసారి ఇట్లా రండి సార్, ఇస్తారు బ్యాక్ సార్. ఇది ఇన్లెట్ వాల్ ఉంది కదా సార్. ఓకే. ఈ ఫిల్టర్ ఏందనుకో నెక్స్ట్ 10 years దాకా మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు సార్. రైట్. ఎందుకంటే బట్టలు హైజీన్గా ఉండాలన్నా స్మెల్ లేకుండా ఉండాలన్నా ఫిల్టర్ మ్యాండేటరీ. అది మనకు డైరెక్ట్ ఐఐపి ట్రైనింగ్ సెషన్ నుంచి ఫిట్టింగ్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇట్లా కంప్లీట్గా ఫిల్టరేషన్ మంచి నీళ్ళు లోపలికి వస్తుంది. ఓకే. ఈ పైప్ ఇక్కడ పెట్టింది అనుకోండి, మీ దాంట్లో వచ్చేది ఇప్పుడు చూడండి పెద్ద మట్టి పెద్ద ఇంత చెత్త ముక్కలు అయితే ఆపుతుంది. ఇప్పుడు మెత్తటి పౌడర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సర్వీస్కి మేము కాల్సాల విజిట్ అనేవి ఉంటాయి. వాళ్ళకి షోరూమ్ వాళ్ళందరూ వాళ్ళు జస్ట్ సేల్స్ పర్సన్స్. వాళ్ళకు టెక్నికల్గా కంప్లీట్గా సర్వీస్ ట్రైనింగ్ అయితే ఉండదు వాళ్ళకి. వాళ్ళు జస్ట్ సేల్ చేయడమే వాళ్ళ డ్యూటీ. ఇట్లా ప్యూర్ వైట్ పౌడర్ లాగా ఒక స్కేలింగ్ అంతా ఫామ్ అవుతుంటుంది. ఓకే. అది మనకు డ్రమ్ లైఫ్ మిషన్ స్పేర్ పార్ట్స్ పరంగా కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఫిల్టర్ అనుకో మొత్తం కట్ ఆఫ్ చేసేస్తుంది. అది పెట్టేస్తున్నాను సార్. పెట్టే మనకు ఫిల్టర్కు ప్రెజర్కు సంబంధం లేదు. ఓకే. ఇది ఇది ఎలాంటి ప్లేసెస్ లోనే మీరు అడిగిన క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మిషన్ పెంట్ హౌస్ ఇన్స్టాల్ చేసింది అనుకోండి, ఆయన పైన తక్కువ ఉంటుంది, అలా నీళ్ళు దూకినట్టు రావు. మనకేంటంటే గన్ షాట్ లాగా వస్తుంది. చిన్న ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి, చిన్న రేకులు ఇళ్ళలో తీసుకొచ్చి ఫిల్టర్ పెట్టిందంటే కస్టమర్కు గంట జరిగే మిషన్ 5 గంటలు జరుగుతుంది ప్రెజర్ రాక. మీరు అడిగారని నాకు గుర్తొచ్చి చెప్తున్నాను. మా కొన్ని కంప్లైంట్స్లలో చూశాను నేను. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. చూసుకోండి మేడం. కానీ ఒకసారి మీరు యువతల సైడ్ నుంచి మీకు క్లియర్గా కనిపిస్తుంది డిస్ప్లే. ఒకవేళ డెమో వినాలనుకుంటే డ్రమ్లో 70% మాత్రమే లోడ్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ చెప్తాడు. బేసిక్స్ అయితే 50% వేసుకోవాలి. ఇది మిషన్ యొక్క పవర్ ఆన్ ఆఫ్ బటన్. మీరు మిషన్ ఆన్ చేయాలని ఆఫ్ చేయాలని ఈ బటన్ తోటి ఆపరేట్ చేసుకుంటాం. మీరు ఆన్కి అయినా సరే ఆఫ్ అయినా సరే. ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ మిక్స్ డైలీ అని ఉంది, క్లియర్గా వినండి. మిక్స్ డైలీలో వచ్చేసి ఏఐ అని ఉంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
1 అవర్ డ్యూరేషన్ చూపిస్తుంది. 10 kg అని వస్తుంది. ఓకే. 40 degrees టెంపరేచర్ సెల్సియస్ స్టీమ్. 10 kg అంటే మొత్తం కంప్లీట్గా 10 pairs వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 షర్ట్లు 10 ప్యాంట్లు, మేడం గారు 5 మీ ఒక 5 అట్లా ఇద్దరు కలిపి 10 pairs. మొత్తం వాషింగ్, సోకింగ్, రిన్స్ అని 90% డ్రై. కాటన్ మోడ్ వచ్చేసి ఓన్లీ ప్రయారిటీగా జెంట్స్ బట్టలు వేసుకోవాలి. సో జెంట్స్ వాషింగ్ అయినప్పుడు లేడీస్ ఇంకా ఈజీగా వాష్ అవుతాయి. బేబీ వేర్ అంటే కిడ్స్ బట్టలు. యాంటీ అలర్జీ అంటే ఇంట్లో సీనియర్ సిటిజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అట్లా పెద్దవాళ్ళ బట్టలు ఉంటాయి కదా, డెలివరీ పేషెంట్స్, అట్లా మల్టిపుల్ క్లాత్స్ అనైజీనిక్ అంతా వేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్ కట్ అంటే 30 minutes టైం ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 6 kg అనే మెన్షన్ చేసి ఉంటుంది, 6 pairs. నేను నా డెమో నేను మొత్తం చెప్తాను, మీరు తర్వాత ఇంట్లో ఎంతమంది పర్సన్స్ ఉంటారో చెప్తే దాన్ని బట్టి మీకు డైలీ వేర్ ప్రోగ్రామ్ 2 ప్రోగ్రామ్లు చెప్తాను. ఓకే. రిఫ్రెష్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు షూట్ బ్లేజర్ ఉంటుంది, మనం పార్టీలో లేదా ఇన్స్టెంట్గా మళ్ళీ ఇట్లా తీసినప్పుడు స్వెట్ స్మెల్ వస్తుంది కదా. వాషింగ్ మిషన్ ఏంటంటే ఇన్స్టెంట్గా డ్రై క్లీన్ చేసుకోవచ్చు. బయట ఏంటంటే మీరు ఈరోజు తీసిన బ్లేజర్ 1 month తర్వాత నేర్చుకోవచ్చు. ఇక్కడ కొన్ని అవర్స్ తర్వాత అయితే రిఫ్రెష్ మోడ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక టైప్ ఆఫ్ డ్రై క్లీనింగ్ లాగా లేడీస్ వేరే ఏవైనా కూడా 15 నిమిషాలు టైం ఉంటుంది. ఎక్స్ప్రెస్ 15లో 3 pairs చేసుకోవచ్చు. అంటే మనకు నానబెట్టి పిండి జాడించడానికి 15 నిమిషాలకు 3 జతలు, 10 జతలకు అయితే 10 pairsకి అయితే 1 hour. ఓకే. ఆ విధంగా రేషియో చేంజ్ అవుతుంటుంది. వూల్ అంటే స్వెటర్స్, సింథటిక్ అంటే లైట్ వెయిట్ శారీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వేసుకునే లేడీస్ డైలీ వేర్. క్రెడిల్ అంటే నార్మల్ వర్క్ శారీస్. స్పిన్ డ్రై అంటే ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ డ్రై. ఓకే. నేను బయట నానబెట్టి పిండుకుంటాను, చాటించుకుంటాను, జస్ట్ ఐ నీడ్ ఓన్లీ డ్రై అనుకుంటే స్పిన్ డ్రై మోడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ మీ వద్ద రెగ్యులర్గా 6 pairs ఉంటే ఎక్స్ప్రెస్. ఓకే. మీరు ఇంట్లో ఎంతమంది పర్సన్స్ ఉంటారండి? 4. మీ వద్ద పర్ డైలీ 6 pairs ఉంటే 30 నిమిషాలు టైం ఉంటుంది. 6 kg నేను క్లియర్గా మెన్షన్ చూపిస్తుంది. ఓకే. లేదు మనకు అబౌవ్ 6 to 10 మధ్యలో ఉంటాయి అనుకుంటే మిక్స్ కానీ కాటన్ కానీ వేసుకోండి. అంటే లైక్ బెడ్షీట్స్ అవన్నీ ఒకసారి యాడ్ అయితే ఒక్కోసారి మొత్తం కాటన్ వేసుకోవచ్చు. కాటన్లో పెట్టుకోవచ్చు. కాటన్ పెట్టుకుంటే మొత్తం కాటన్ అంటే హెవీ ఫ్యాబ్రిక్ కదా. బెడ్షీట్స్ బెడ్షీట్స్ అంటే బెడ్షీట్స్ వేసుకోవాలి, 2 కలిపి ఓవర్లోడ్ అవుతుంది. ఓకే సార్. స్టార్ట్ పడి ఉంటుంది జెంట్స్. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీగా టెంపరేచర్ ఇదే ఉంటుంది, టెంపరేచర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇట్లా ప్రెస్ చేస్తే కోల్డ్ వస్తుంది కదా. అవును. కోల్డ్లో పెట్టి స్టార్ట్ కొట్టచ్చు. ఓకే. ఈవెన్ ఈ మోడ్లో పెట్టినాక కూడా నేను ఏ మోడ్ కానీ చేస్తాను, టెంపరేచర్ నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. చలికాలం 4 నెలలు టెంపరేచర్ కంపల్సరీ ఉంటే హైజీనిక్ ఫీల్ ఉంటుంది. అవును. ఇప్పుడు అంత ఉన్నా లేకపోతే అంత మ్యాండేటరీ అయితే కాదు. అవును. జనరల్గా చెప్తాను, బయటనే ఆల్రెడీ వేడి ఎక్కువ ఉంది. స్టార్ట్ ఉంటుంది చేయండి. ఇంకా లిక్విడ్ డిటర్జెంట్స్ ఇలాంటి బాటిల్స్ ఉంటాయి సార్, అవి కూడా రేపు స్టాండ్తో పాటు మీకు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీసుకొని వస్తాను ఒక 5 pieces. లిక్విడే వాడతాను ఎప్పుడైనా. లిక్విడ్సే వాడతాను, మిషన్ లాంగ్ లైఫ్ పరంగా హెల్ప్ ఉంటుంది. కంపెనీ లిక్విడ్స్ అయితే వాష్ క్వాలిటీ స్టాండింగ్ ఉంటుంది. ఒక సెకండ్. అంటే ఇది ఏ డోస్ మిషన్ సార్, మనం ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయగానే నీళ్ళు రావు మిషన్లోకి. ఓకే. ఇదంతా లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. ఎగ్జాంపుల్ మిషన్లో ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎంత ఫ్యాబ్రిక్ ఉంది, ఎంత టెంపరేచర్ ఉంది, మిషన్ అనలైజ్ చేసి ఒక టైం మిషన్ చెప్తారు. ఓకే. అది మన హ్యాండ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం వీడియో ఇక్కడ పెట్టండి. ఇక్కడ లిక్విడ్ వేసుకోవాలి. కంపెనీ లిక్విడ్ అయితే ఓన్లీ 40 ml సరిపోతుంది. రేపు చూడండి, కావాలంటే తీసుకోండి. ఇక్కడ కంఫర్ట్ వేసుకోండి. ఓకే. ఇక్కడ డ్రమ్ క్లీనింగ్ పౌడర్ సార్, ఎవ్రీ 30 washes-కు ఈ క్లీనింగ్ పౌడర్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్కు మ్యాండేటరీ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్లో ఒక 1 year అయితే మ్యాండేటరీ, తర్వాత వాడకపోయినా మిషన్ మన వాటర్కి అలవాటు పడిపోతుంది ఆటోమేటిక్గా. ఈ క్లీనింగ్ పౌడర్ ఏంటంటే ఫర్ ఎవ్రీ 30 washes-కు బట్టలు ఏం లేకుండా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టి ఎంటీ మిషన్ ఆన్ చేస్తే లోపల ఒక మోరీ స్మెల్ అనేది ఉంటుంది డ్రమ్ అంతా కూడా. లేదంటే హీటర్ స్టీమ్కు చాలా బ్యాడ్ స్మెల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మిషన్ కాబట్టి అక్కడ వాళ్ళు కొన్ని కెమికల్స్ తోటి, కొన్ని ఆయిల్స్ తోటి డిఫరెంట్ మల్టిపుల్గా మిషన్ ఫ్యాక్టరీలో రెడీ అవుతుంది. ఓకే. సో తీసుకొచ్చి బట్టలు డైరెక్ట్గా డెమో చూపించదు. ఫస్ట్ ఎంటీ మిషన్ వాటితోటి సెల్ఫ్ క్లీన్ అయిన తర్వాత మనం వాషింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ డ్రమ్ క్లీనింగ్ తోటి క్లీనింగ్ కూడా పెట్టాలి. కొంచెం సీజన్ అవుతుంది. ఇప్పుడు ఇదైతే లిక్విడ్ దీంట్లో ఇదేం లేదు, ఇదంతా జస్ట్ కట్ ఆఫ్ సార్. ఒక్కసారి పోకుండా జస్ట్ అట్లా అదే ఓపెన్ అయ్యి వెళ్ళిపోతుంది, కింద నుంచి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. ఇది ఒక్కసారి గుమ్మరించినట్టు మొత్తం డ్రమ్లో. పౌడర్ వేయాలనుకుంటే నేను పౌడర్ వేస్తే మిషన్ లైఫ్ రాదు సార్. జనరల్ వేయాలి అనుకుంటే దాంట్లోనే పౌడర్ కూడా. స్టీమ్కు హీటర్కు కెమికల్ యాక్షన్ సెట్ అవ్వదు పౌడర్. ఓకే. మీరు ఎంత కాస్ట్లీ సర్ఫ్ అన్నా కూడా అది ఒక శుద్ధలాగా బూడగలు చేస్తారు. అవి యాక్చువల్గా టాప్ లోడ్ మిషన్స్కి వర్త్. ఫ్రంట్ లోడ్ మిషన్స్కి ఏంటంటే ఇప్పుడు మీకు డ్రమ్ములు చూపించాను కదా, డ్రమ్ చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది ఆ సర్ఫ్ అంతా. ఓకే. అది లాంగ్ లైఫ్ పరంగా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఏదో టెంపరీగా రన్ అవుతుంది, బట్టల ఫ్యాబ్రిక్ కూడా హార్డ్ అయిపోతుంది. వేడికి పౌడర్ ఏంటంటే నీళ్ళలో కరగదు. మ్యాక్సిమం ఎవరు వాడరు, మీరు అడుగుతున్నారని చెప్తున్నాను అంతే నేను. ఇప్పుడు ఎందుకంటే ఫ్రంట్ లోడ్ ఏరియల్ ఇవన్నీ కూడా ఫ్రంట్ లోడ్లో వచ్చినాయి కదా, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అవి. చూడండి సార్, ఆ ఎక్స్పెన్సివ్ గురించి మీకు చెప్తున్నాను. ఫర్ సపోజ్ మీరు 3 pairs కలిపి 60 ml వేసుకోవాలి సార్, ఏరియల్ సర్ఫ్ ఎక్సెల్ అన్నీ కూడా. ఓకే.
అంటే మీరు దగ్గర దగ్గర 180 ml వేస్తారు, 3 మూతలు వేస్తారు 10 pairs కాబట్టి. అదే ఐఎఫ్బి బ్రాండ్ అయితే ఓన్లీ 40 ml అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఓకే. ఇక్కడ 3 బాటిల్ 3 బాటిల్స్ కొనే ప్లేస్లో ఇది ఒక బాటిల్ కొంటే సరిపోతుంది. ఇందులో ఇన్బిల్ట్ కంఫర్ట్ కూడా ఉంటుంది. ఓకే. మీరు రేపు తీసుకొస్తాను చూడండి, వాష్ క్వాలిటీ కూడా చాలా హై క్లాస్లో ఉంటుంది. ఓకే. ఇది చూడండి, ఒక 1 year వాడండి క్లీనింగ్ పౌడర్. ఆ తర్వాత 3 నెలలకు ఒక ప్యాకెట్ వేసినా ఏం కాదు. ఒక 1 year వరకు అయితే ఇప్పుడు మనకు వెహికల్స్లో బేరింగ్స్ లోపల డ్రమ్ ఎంత మనకు స్మూత్గా ఉండాలనేది 1 yearలోనే ఉంటుంది. ఫస్ట్ ఒక 1 year వాడారనుకోండి, తర్వాత మిషన్ ఆటోమేటిక్గా మనకు రొటేషన్ అయిపోతుంది. అదే నా పౌడర్ ఉన్నట్టు అవి మిషన్ పౌడర్ సపరేట్ ఉంటుంది సార్. ఆ పౌడర్ లేదు, నేను ఒకసారి నా పాత వాషింగ్ మిషన్ ఆర్డర్ చేసినప్పుడు ఐఎఫ్బీది వచ్చింది. చూపించండి. అవి షార్ట్లా ఉంటాయి కదా, ఇవే సేమ్ ఇవే వచ్చినాయి. అంటే ఇందులో క్వాలిటీస్ ఉంటాయి సార్. స్టీమీ వేరు ఉంటాయి, స్టీమీ ఫుల్ యాసిడిక్ స్మెల్ ఎక్కువ వస్తుంది. ఓకే. అవి నార్మల్ వేరు ఉంటాయి. అవి నార్మల్ అయితే మిషన్లో డ్రమ్ కలర్ చేంజ్ అవుతుంది. ఓకే. ఓకే. మీది కావాలంటే ప్రజెంట్ సిజర్తో కట్ చేసి కూడా చూపిస్తాను. అలా అయ్యారు కాబట్టి చూపిస్తాను. ఇది ఒరిజినల్ స్టీమ్ పౌడర్. ఒకసారి చూడండి సార్, జస్ట్ మీకు బయట ఏంటంటే క్రిస్టల్ సాల్స్ వస్తాయి, అవి వీటికి సెట్ అవ్వదు. ప్రజెంట్ ఇప్పుడు ఈ బాక్స్ ఇస్తాను. ఓకే. మీరు నెక్స్ట్ ఒకవేళ ఏమన్నా ఉంటే తర్వాత ఇది వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ ఒకటి వేసాను. నెక్స్ట్ ఎవ్రీ 30 వాషెస్కి ఒక సింగిల్ ప్యాకెట్ వేసుకోండి. ఓకే. 30 వాషెస్ అనేది మీరు అట్లా రికగ్నైజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మొత్తం జీరోస్ ఉన్నాయి వాషింగ్ కౌంట్స్. ఓకే. మిషన్ రన్నింగ్ టైం ఆప్షన్ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే. మీరు వాడేదాన్ని బట్టి ఇక్కడ 1, 5, 10 అని వాషింగ్ కౌంట్ చూపిస్తాం. అవి ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి, రీసెట్ చేయడానికి ఏముంటుంది, మన బండి రీడింగ్ లాగా. ఓకే. ఆటోమేటిక్ వస్తూనే ఉంటుంది. సో దీంట్లో మెయిన్గా చైల్డ్ లాక్ ఉందా? ఇది మ్యాగ్నెటిక్ మోడల్ మిషన్ సార్. చైల్డ్ లాక్ గురించి మీరు పర్టికులర్గా అడగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కిడ్ ఉంది, పాప ఉంది, ఆమె వచ్చి ఇలా ఆడుకోవాలని ఆడుకోవచ్చు. ప్రోగ్రామ్ చేంజ్ అవ్వదు. ఓకే. చూడండి. ఓకే. మిషన్ పని మిషన్ చేసుకుంటూ అయిపోతూనే ఉంటుంది. ఓకే. అంటే ఇది కానీ ప్రెస్ చేస్తే ఇంకా చైల్డ్ లాక్ కూడా అయిపోతుంది. ఏం చేయలేదు. మనమే ఉన్నాము. ఇప్పుడు ఇందాక నేను ఇట్లా ప్రెస్ చేస్తుంటే చేంజ్ అవుతా ఉన్నది. ఈ వన్స్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇంకా ఏ బటన్ అన్ని లాక్ అయిపోతుంది. ఇప్పుడు పవర్ ఇచ్చినా కానీ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఏ మిషన్స్ కాకుండా 6 months బ్యాక్ నార్మల్ మిషన్స్ ఉన్నాయి. వాటికైతే చైల్డ్ లాక్ ఇది లాంగ్ ప్రెస్ చేయాలి ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇంకా అవసరం లేదు లాంగ్ ప్రెస్, ఆల్రెడీ ఇచ్చారు. ఓకే. ఆల్రెడీ మ్యాండేటరీ ఉంది కదా, ఇంకా మళ్ళీ మనకి అవసరం లేదు. సరే. అంత అయిపోయిన తర్వాత ఎండ వస్తుంది సార్ క్యాప్ లాక్. ఓకే. ఇప్పుడు ఒక 49 minutes తిరుగుతుంది ఎంటీ మిషన్. ఓకే. అది కూడా చూసుకోండి, వాటర్ డ్రైనింగ్. ఇప్పుడు చూడండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ఆఫ్ చేశాను, ఇప్పుడు అన్ని బటన్లు పనిచేస్తాయి. ఓకే. 30 minutes పెడుతున్నాను, ఇప్పుడు 1 3 చేస్తాను. ఓకే. సో వాటర్ పైనుంచే పోతుంది, కింద నుంచి సార్ లేదు. ఇక్కడ అవుట్లెట్ పైనుంచి ఉంది కదా. పైనుంచి అంటే ఒక 3 feet హైట్ ఉంటుంది పైకి. అదే మామూలుగా జనరల్ పాత మిషన్ లాగా కింద నుంచి గ్రౌండ్కి ఉంటుంది. అదే టాప్ లోడ్. ఈవెన్ ఐఎఫ్బి కూడా అంతే గ్రౌండ్ ఉంటుంది. ఓకే. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు డైరెక్ట్ కాల్ చేస్తారు, నో ప్రాబ్లం ఏం లేదు. ఓకే. వాషింగ్ ఒక 30 minutes తర్వాత వేసేసుకోండి. జనరల్గా ఎంత కన్జంప్షన్ తీసుకుంటే ఇప్పుడు హీట్ చేసినప్పుడు హీటర్కి ఎక్కువ కన్జంప్షన్ తీసుకుంటారు కదా. ఇది పేరుకు హీటర్ మోడల్ అనే కానీ మనకు పర్టికులర్గా ఇన్ని యూనిట్స్ వస్తుందని చెప్పడానికి కూడా ఏముండదు. ఓకే. పవర్ కన్జంప్షన్ అయితే 5 star ఉంటుంది. అది 5 star ఉంటుంది. అంటే లైక్ మనకి వాష్ని బట్టి ఇప్పుడు పవర్ అట్లా ఏముండదు సార్. మ్యాక్సిమం పవర్ కన్జంప్షన్ అయితే చాలా తక్కువ ఉంటుంది. జనరల్గా అంత వాటర్ హీట్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ గీజర్ ఉన్నట్టే లోపల. 2000 kilowatt హీటర్ కెపాసిటీ. అయితే చిన్న సైజ్ గీజరే ఉంది అక్కడ లోపల. సో ఆ గీజర్ లోడ్ కూడా పడుతుంటుంది. అంటే పర్టికులర్గా మిషన్ బేస్ చేసుకుని వచ్చే కన్జంప్షన్ అయితే అంత ఉండదు సార్. ఓకే. మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ చెప్పండి సార్. 7842